హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ లాగా స్టార్ట్ చేశాను. ఎట్లా చేస్తాను ఎక్కడ ఏం చేస్తాను అయితే తెలీదు. సో ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో మా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఆ తర్వాత నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను ఒక 10 days తర్వాత ఏమో వంట చేస్తున్నాను. ఎగ్జాక్ట్ 10 days తర్వాత నేను వంట చేస్తున్నాను. సో మీరు కనుక నా లాస్ట్ వ్లాగ్ చూసినట్లయితే తెలిసి ఉంటుంది. మా మమ్మీ వచ్చేసారు నా దగ్గరికి. మా తమ్ముడు మ్యారేజ్ అయిన వెంటనే లైక్ 6 daysకి అలా వచ్చేసారనమాట. సో వచ్చేసారు కదా, బట్ నేను ఎందుకు వంట చేస్తున్నాను అని అనుకోవచ్చు. బట్ మా మమ్మీ ఇప్పుడు లేరనమాట. నిన్నగాక మొన్న ఊరు వెళ్ళారు. ఒక 2 days కోసం ఊరు వెళ్ళారు. బికాజ్ ఎందుకంటే మా అక్క రావడానికి సెకండ్ రీజన్ అనేది ఉంది. ఫస్ట్ రీజన్ మా తమ్ముడు మ్యారేజ్, అండ్ సెకండ్ రీజను మా అక్క వాళ్ళ పెద్ద బాబు వచ్చాడు, చూపించాను కదా ఒక బ్లాగ్లో. సో ఆ బాబుకి ధోతి ఫంక్షన్ ఉందన్నమాట. సో మా అక్క వాళ్ళు రావడానికి సెకండ్ రీజన్ అయితే ధోతి ఫంక్షన్ కూడా ఉంది అని చెప్పి వచ్చారు. సో అది లైక్ ఈరోజు అంటే June 10th అనమాట. ఈరోజు మా మమ్మీ 8th నైట్ వెళ్ళారు. అందుకని ఈరోజు నేను ఎగ్జాక్ట్ ఒక 10 days తర్వాత ఏమో వంట చేస్తున్నాను. నేను ఆ ధోతి ఫంక్షన్ కూడా చూసుకునే రమ్మన్నాను. పాప మా మమ్మీ కూడా ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి పద్దాక బస్సులు ఎక్కి దిగి ఈ బాడీ అంతా హీట్ అయిపోతుంది జర్నీల వల్ల. సో అదంతా చూసుకుని రమ్మన్నాను. బట్ చెప్పాను కదా, మా డాడీ మా తమ్ముడు వీళ్ళందరూ ఫోర్స్ వల్ల పాపం వచ్చేయాల్సి వచ్చింది. వెళ్ళను అని చెప్పారు. మా డాడీ కూడా వద్దులే ఏం పర్లేదు అన్నారు. బట్ నాకు ఇష్టం లేదనమాట. నా వల్ల ఆగిపోవటం అనేది నాకు ఇష్టం లేదు. అది నాకు లైఫ్ లాంగ్ గిల్టీగా ఉంటుంది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఫస్ట్ కిడ్ అనమాట వాడు. అలాంటి ఫస్ట్ కిడ్కి అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లో ఫస్ట్ వాడు. అలాంటి వాడికి వీళ్ళు లేకుండా మా మమ్మీ అవైలబుల్ ఉండి కూడా వెళ్ళలేని పరిస్థితి నా వల్ల వచ్చింది అంటే నాకు గిల్టీగా ఉంటుంది. సో అందుకని అలా కాదు, ప్రజెంట్ నాకు బాగానే ఉంది కదా, సో వెళ్ళమని చెప్పానమాట. అందుకని ఒక 2 daysకి అయితే వెళ్ళారు. సో మళ్ళీ రేపు నైట్, ఈరోజు నైట్ బయలుదేరుతా అన్నారు కానీ రేపు నైట్ బయలుదేరమని చెప్పాను. వంట ఏంటి అంటే ఏదో ఒక 2 అయితే మాకు ఉండాలి కాబట్టి కంపల్సరీగా. సో కొంచెం రోటి పచ్చడి ఉంది ఫ్రిడ్జ్లో, అండ్ అది కాకుండా ఒక్క సింగిల్ అరటికాయ ఉందన్నమాట, రా బనానా. సో అది ఫ్రై చేయలేం కాబట్టి దాన్ని పులుసు అయితే చేస్తాను. అండ్ కొంచెం తోటకూర ఉంది బాల్కనీలో, ఫ్యూ డేస్ బ్యాకే కోసాము, ఒక 3-4 days బ్యాకే, ఎక్కువ లేదు. బట్ అదైతే కోసి కొంచెం ఫ్రై చేస్తాను. సో చెప్పడం మర్చిపోయినా, మా అక్క రావడానికి ఇంకొక రీజన్ అండ్ థర్డ్ రీజన్ కూడా ఉంది. సో అదేంటి అంటే నా డెలివరీ అనేది ఈ మంత్లోనే ఉంది. సో 9th month వచ్చాక ఎప్పుడు ఉంటుంది, ముందుకు జరుగుతుందా వెనక జరుగుతుందని అయితే ఎవరు చెప్పలేం కదా. సో నా డెలివరీ కూడా చూసి బేబీని చూసి వెళ్ళాలి అని అనుకుందనమాట. దానికి రిటర్న్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. వాళ్ళు వచ్చేటప్పుడు బుక్ చేసుకుని వచ్చారు. సో కన్ఫర్మ్ అయిపోయాయి. సో వెళ్ళే లోపు నా డెలివరీ జరగాలి, బేబీని చూడాలి అని తనకు ఒక కోరిక. సో ఏమవుతుందో చూడాలి. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది డెలివరీ అనుకుంటే కనుక కొంచెం ఒక 1 week అలా పోస్ట్ పోన్ చేసుకుంటుంది. బట్ చూడాలి, మన చేతుల్లో లేదు కదా డెలివరీ అనేది. ఏ టైం రాసి పెట్టుంటే ఆ టైం జరుగుతుంది. సో అది హోప్ఫుల్లీ తను నా డెలివరీ చూసి అండ్ బేబీని కూడా చూసి వెళ్ళాలని నా కోరిక. తన కోరిక కూడా అదే. సో తను కూడా అప్పుడే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, లేకపోతే మళ్ళీ ఎప్పటికో వస్తుంది. సో తను చాలా అటాచ్డ్, చూడలేదు మిస్ అయ్యానని ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని నా కోరిక తన కోరిక కూడా తీరాలి. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పటి వరకు తను వచ్చిన రీజన్స్ అన్నీ కూడా మంచిగా ఫుల్ఫిల్ అయిపోయాయి అనమాట. 3 years తర్వాత వచ్చినా సరే ఫుల్ బిజీ వచ్చిన డే నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా తను అసలు ఖాళీగా లేదు, అంతా బిజీగా అయిపోయింది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మా సిబ్లింగ్స్లో నాకు, మా తమ్ముడికి, మా అక్కకి, సో ఎవరి విషయంలో వాళ్ళకి అందరికీ ఒక్కొక్క మంచి విషయం, గుడ్ న్యూస్, గుడ్ థింగ్ అనేది జరిగిందనమాట. సో మా తమ్ముడి విషయంలో పెళ్ళి, అండ్ నా విషయంలో ప్రెగ్నెన్సీ, అండ్ మా అక్క విషయంలో బాబుకి వాళ్ళు చేసుకునే ఫస్ట్ ఫంక్షన్ ఇది.
వాళ్ళు ఎప్పుడు బర్త్డేస్ కానీ అలా ఏ ఫంక్షన్స్ చేసుకోలేదు. సో వాళ్ళు చేసుకునే ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. సో అందుకని కొంచెం గ్రాండ్గా చేసుకుంటున్నారు. సో ఎవరి విషయంలో వాళ్ళకి, మా ముగ్గురు విషయంలో అందరికీ మంచిగా జరిగింది. సో అందుకని ఎవరి దిష్టి తగలకూడదు మా ముగ్గురికి కూడా. సో ఎవరి దిష్టి తగలకుండా మా హ్యాపీనెస్ అనేవి మాతోనే ఉండాలి. సో హోప్ఫుల్లీ అంత మంచిగా ఉంటుంది. సో ఈ గుడ్ థింగ్స్ అనేవి మా ముగ్గురు విషయంలో కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ అంటే చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంట్లో అన్నీ మంచిగా జరుగుతున్నాయి, లైక్ అన్ని ఫంక్షన్స్ పార్టీస్ అలాంటివి జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని ఏ దిష్టి తగలకూడదు. చాలా బ్యాక్ టు బ్యాక్. లైక్ మా తమ్ముడు మ్యారేజ్ అయిన 15 డేస్కి లైక్ ఈ ఫంక్షన్ ఉందన్నమాట. అండ్ మేబీ ఇది అయిపోయిన 10 డేస్ ఆర్ 15 డేస్కి మేబీ నా డెలివరీ ఉండొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందనేది. సో అందుకని ఎవరి దిష్టి తగలకూడదు. నేను జనరల్గా దిష్టి ఇదన్నీ అంత నమ్మను. మనం మనసులో మంచి కోరుకున్నాము అంటే అది ఆటోమేటిక్గా ఆ మంచి అనేది జరుగుతుంది. అదే చెడ్డ వేలో చూసాము అంటే కనుక ఖచ్చితంగా అది చెడు జరుగుతుందేమో అని ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం నేను పాజిటివ్ వేలోనే ఉంటాను. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం అనిపిస్తుంది కదా, దిష్టి తగలకూడదు, మనం బాగుండాలి అని. సో అలా అనమాట. మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయలేకపోయాను బికాజ్ నైట్ సరిగ్గా నిద్రలేదనమాట. కొంచెం అదొక రకంగా లేజీగా అలా ఉంది. సో అందుకని ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసినాక కొంచెం ఓపిక వస్తుంది అని చెప్పి అయితే ఇప్పుడు లంచ్ దగ్గర నుంచి లంచ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను. అండ్ మా మమ్మీ రాకముందు వరకు కూడా నా పనులు నేను ఎక్కడ బద్దకించుకోకుండా, లేజీనెస్ లేకుండా, లేకపోతే నీరసం లేకుండా మ్యాక్సిమం చేసుకోగలిగాను. మా మమ్మీ ఇలా వచ్చిందో లేదో అలా నాకు అది లేజీనెస్, రెక్లెస్నెస్, చేసుకోలేని తనము అది తెలీదు. మా మమ్మీ వచ్చిన తర్వాత వెంటనే అసలు నాకు ఇక ఏ పని చెయ్యాలి అని అనిపించలేదు అనమాట. సో అలా అయిపోయింది. మరి అది ఏంటో తెలియదు. మా మమ్మీ అంది, అమ్మ లాస్ట్ డేస్లో ఇలానే ఉంటుందిలే, ఎందుకు నేను ఉన్నానుగా అంది. బట్ ఏదో తెలియని ఒక లేజీనెస్, చెప్పాను కదా ఏదో తెలీదు, అది జరిగింది. సో మళ్ళీ నిన్న చాలా యాక్టివ్గా ఉంది, మళ్ళీ ఈరోజు కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట. బికాజ్ నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. సో అందుకని కొంచెం బద్ధకంగా లేజీగా అలా ఉంది, కొంచెం నీరసంగా కూడా ఉందన్నమాట. బట్ స్టిల్ వంట చేస్తాను. ఆఫ్టర్ 10 డేస్ కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. సో అది చెప్పాను కదా, అరటికాయ పులుసు అండ్ తోటకూర ఫ్రై అయితే చేసేస్తాను. సో ఇప్పుడు చాలా మాట్లాడేశాను, వంట అయితే స్టార్ట్ చేస్తా. సో ఇదైతే మా మమ్మీ వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట. సో చెప్పాను కదా కొంచెం ముందు రోజు యాక్టివ్గా ఉంది అని చెప్పి. సో అందుకని ఏంటంటే ఇక్కడ బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కొంచెం దీనికి ఏమంటారు పేషెన్స్ అది కావాలి. బటర్ మిల్క్ దీనిలో చేయాలి అంటే ఈజీగానే అయిపోతుంది కానీ బట్ పేషెన్స్ కావాలన్నమాట. అండ్ మా మమ్మీ వెళ్ళేటప్పుడు చెప్పింది, నేను వచ్చిన తర్వాత చేస్తాను, నువ్వేమీ చేయకు అని చెప్పి మరీ వెళ్ళింది. బట్ ఆ రోజు ఏంటంటే కర్రీస్ ఉన్నాయి, మమ్మీ చేసి వెళ్ళారు. సో వంట చేసే పని లేదు, నాకు బోర్ కొట్టి ఈ పని అయితే చేస్తున్నాను అనమాట. మజ్జిగ చేస్తున్నాను, చేత్తో ఏమి చేయట్లేదు, మిక్సర్ యూస్ చేసే చేస్తున్నాను. సో ప్రాసెస్ చూడటానికి సింపుల్గానే ఉంటుంది అండ్ ఈజీగానే, మిక్సర్లోనే కాబట్టి ఈజీగానే ఉంటుంది. మనం లైక్ వెన్నను కలెక్ట్ చేసుకోవటం అనేది, నెక్స్ట్ లైక్ క్లీనింగ్ అదంతా కొంచెం లెందీగా ఉంటుంది అనమాట. బికాజ్ జిడ్డుగా ఉంటుంది కదా. సో వాటిని నేను కొంచెం హాట్ వాటర్ లైక్ ల్యూక్వామ్ వాటర్ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేసేస్తాను. నాకేంటంటే వంట చేసిన వెంటనే స్టవ్ అండ్ ఏదైనా మిక్సీ యూస్ చేస్తే వెంటనే అది క్లీన్ చేసేయాలి, లేకపోతే ఏంటంటే అదొక ఇరిటేషన్ లాగా ఉంటుందన్నమాట. సో కౌంటర్ టాప్, స్టవ్ ఇలాంటివన్నీ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. సో యాజ్ యూజువల్ అలాగే జార్స్ కూడా యూస్ చేసిన వెంటనే అయితే క్లీన్ చేసేస్తాను. సో ఇక్కడైతే అదే చేస్తున్నాను, లైక్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట. అండ్ సోప్ సొల్యూషన్ వేసేసి కూడా క్లీన్ చేసేయచ్చు, బట్ నాకు మెయిడ్ ఉంది కాబట్టి నేను ఆ జిడ్డుని అదంతా తీసేసి లైక్ మిగతాది ఏంటంటే మెయిడ్ క్లీన్ చేస్తుంది, ఎలాగో ఉంది కాబట్టి తను. సో అండ్ అలాగే మిక్సీ యూస్ చేసిన వెంటనే మిక్సీ కూడా క్లీన్ అయిపోవాలి, అదొక ఓసిడి లాగా అయిపోయింది. సో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మజ్జిగ చేయటం అయిపోయింది, వెన్న కలెక్ట్ చేయటం కూడా అయిపోయింది. సో ఈ మజ్జిగ నేను చాలా డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తాను. ఇదివరకు నేను
చాలా సార్లు ఓట్స్ దోశ ప్రిపరేషన్ చూపించాను, మల్టీగ్రెయిన్ దోశ ప్రిపరేషన్ చూపించాను. సో దానిలో ఏంటంటే వాటర్కి రిప్లేస్మెంట్ కింద నేను ఈ మజ్జిగ యూస్ చేస్తానన్నమాట. సో ఇలా లైక్ మేగడ్ నుంచి కలెక్ట్ చేసిన మజ్జిగని యూస్ చేస్తాను. ఆరెల్స్ మేము లంచ్ టైంలో పెరుగు రీప్లేస్మెంట్ కింద కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటాము. ఆరెల్స్ ఒక్కొక్కసారి ఏంటంటే దోసపిండి తొందరగా పులవాలి అంటే కూడా మజ్జిగ యాడ్ చేసేసి యూస్ చేస్తానన్నమాట. సో దీనిలో మజ్జిగలో అయితే కొంచెం సాల్ట్ అండ్ ఏమంటారు శొంఠి పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. సో ఆ రోజు ఏంటంటే పెరుగు రీప్లేస్మెంట్ కింద యూస్ చేద్దాము అని చెప్పి. సో చెప్పాను కదా వంట ఆ రోజు నాదే అని చెప్పి 10 days తర్వాత చేస్తున్నాను. సింపుల్ వంట చేస్తున్నాను కానీ బట్ చెప్పిన విధంగా ఏదో తెలియని ఒక లేజీనెస్ అలా ఉందన్నమాట. సో వంట అయితే స్టార్ట్ చేశాను. సో చాలా సింపుల్ అండ్ అరటికాయ ఫ్రై, అరటికాయ పులుసు ఏదన్నా కూడా దట్టు ఫ్రై కన్నా పులుసు ఇంకా చాలా చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది. చూసే పని అయితే ఉంటుంది మనం దగ్గరుండి. సో దానికోసం ఇక్కడ తాలింపు వేసేసాను అండ్ తాలింపు తర్వాత ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇన్ జనరల్ చాలామంది పులుసుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయరు, బట్ నాకు ఇష్టము కొంచెం యాడ్ చేస్తాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ముందు ఆనియన్స్ కూడా మనకి బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయితే సరిపోతుంది. సో అలా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సింగిల్ టొమాటో యాడ్ చేశాను. బికాజ్ చెప్పాను కదా ఒక బనానా అని చెప్పి. సో అందుకని టొమాటో ఒక సింగిల్ యాడ్ చేసుకున్నాను. సో అది కూడా మనకి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇక్కడ బనానా ముక్కల్ని కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. పులుసు కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో చూసారు కదా ఇక్కడ నేను కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద సైజులోనే. సో ఇది కూడా ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పులుసు కాబట్టి మనం వాటర్ యాడ్ చేస్తాము. సో ఆ వాటర్లో కుక్ అవుతుంది. జస్ట్ ఒక 5 minutes అలా ఫ్రై చేసేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ పులుసు కాబట్టి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కొంచెం బాయిల్డ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అప్పుడు కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసామంటే దానిలో ఉన్న పీసెస్ అనేది ఇంకొంచెం మెత్తగా అయిపోతాయి. బికాజ్ మనకి అరటికాయ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నేను బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ కొంచెం పడుతుంది, సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను. యాజ్ యూజువల్ పులుపు కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లైక్ చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. బట్ అందరికీ తెలిసిందే నేను మ్యాంగో పౌడర్ యూస్ చేస్తాను పులుపు కోసము. సో మ్యాంగో పౌడర్ కూడా చాలా కొంచెం యాడ్ చేశాను, బికాజ్ ఆల్రెడీ మనం టొమాటో యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని మనకి అది మంచిగా బాయిల్ రావాలన్నమాట. సో మనం చేస్తున్నది అరటికాయ పులుసు కాబట్టి, పులుసు అంటే కొంచెం ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి జస్ట్ కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా. ఇవన్నీ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా చాలా కొంచెం, ఈవెన్ బెల్లం అయినా సరే చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను. బికాజ్ టేస్ట్స్ అన్నీ మనం వేసిన పులుపు, తీపి ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఇవన్నీ యాడ్ చేసేసి జస్ట్ ఇంకొక బాయిల్ రానిచ్చాను. అండ్ ఫైనల్లీ చూసారు కదా మన అరటికాయ పీస్ కూడా కుక్ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే అండ్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా చాలా సింపుల్ అరటికాయ పులుసు అనేది. అండ్ ఇక్కడైతే తోటకూర ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఇంకొక కర్రీ కింద. సో దాన్ని కోయటానికి అయితే బాల్కనీలోకి వెళ్ళిపోయాను. చాలా కొంచెం ఉంది, బట్ సెకండ్ కర్రీ కాబట్టి మా ఇద్దరికి సరిపోతుంది. సో అదే ఇక్కడ కోయటానికి అయితే వచ్చేసాను. సో చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా లేతగా కూడా ఉందన్నమాట. జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. ఇదివరకు చూపించాను, బట్ ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చూపిస్తాను.
సో తోటకూర ఫ్రై చాలా చాలా సింపుల్. తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎండుమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి, బికాజ్ మనం కారం అలాంటిది ఏమీ యాడ్ చేయమన్నమాట. సో ఎండుమిర్చి అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్గా తోటకూర యాడ్ చేయటమే. నేనైతే ఆనియన్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయను. సో తోటకూర యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో ఇక లాస్ట్లో కొంచెం ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర ఫ్రై. అండ్ ఈవెన్ చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఆకుకూరలు ఏవి కూడా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, వాటి కలర్ అనేది పోకూడదు అనమాట. అండ్ చూసారు కదా కలర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది అండ్ ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ హెల్దీ అనమాట. సో ఫ్రై అయిపోయింది, పులుసు అయిపోయింది. సో ఇక నేనైతే లంచ్ చేసేస్తాను, చాలా ఆకలి వేస్తుంది. సో ఇదైతే ఆ రోజు మా లంచ్ మెనూ. సో యమ్మీగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్లేట్ ఎంత నిండుగా ఉంటే అంత మంచిగా తినబుద్ధి అవుతుంది అనమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ డేనో సో ఇక్కడ రెడీ అయిపోయాను కదా. సో బికాజ్ ఎందుకు అంటే నాకు 9th మంత్ వచ్చింది, జస్ట్ ఫ్యూ డేస్లో డెలివరీ కూడా ఉందన్నమాట. సో అందుకని 9th మంత్ వచ్చాక పిక్స్ అలాంటివి ఏమీ దిగలేదు. అండ్ నేను ఎప్పుడో ఫస్ట్లో అనుకున్నాను ఏదన్నా ఫోటోషూట్ చేయించుకుందామని చెప్పి, బట్ అది కుదరలేదు. అందుకనే ఫ్యూ డేస్లో డెలివరీ ఉంది కాబట్టి చిన్నగా ఇంట్లోనే ఫొటోస్ దిగుదాము అని చెప్పి ఆ రోజు దిగుతున్నాం అనమాట. సో అందుకని రెడీ అయిపోయాను. అండ్ కొన్ని పిక్స్ అయితే దిగాము, అది నేను సూన్ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అనుకున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.